మరి కాసేపట్లో బీహార్ సీఎం నితీష్ కుమార్ రాజీనామా చేయనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు బీహార్ కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సాదాసీదాగా ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మరి కాసేపట్లో బీహార్ సీఎం నితీష్ కుమార్ రాజీనామా చేయనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు బీహార్ కొత్త సీఎం అలాగే మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేయనుంది. సాదాసీదాగా ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నరసింహారావు మరిన్ని వివరాలు అందిస్తారు. నరసింహారావు. నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రిగా రాజీనామా చేయనున్నారు. ఆయన దాదాపు గవర్నర్ కార్యాలయానికి బయలుదేరినట్టుగా మనకు సమాచారం అందుతుంది. రాజీనామా సమర్పించిన అనంతరం 2 కీలక అంశాలు చోటు చేసుకుంటే, ఒకటి బీజేపీ శాసనసభాపక్ష సమావేశం వెంటనే జరుగుతుంది. ఆ తర్వాత ఎన్డీఏకి సంబంధించిన శాసనసభాపక్షం మీటింగ్ జరిగిన తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే విషయానికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ప్రస్తుతం డిప్యూటీ సీఎం గా ఉన్న సామ్రాట్ చౌదరిని దాదాపుగా ముఖ్యమంత్రిగా నియమించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. అదే సమయంలో జేడీయూకి సంబంధించిన ఇద్దరికి ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. అయితే ఉదయం నుంచి నితీష్ కుమార్ కుమారుడు నిశాంత్ కి సంబంధించినంత వరకు ఆయనను కేబినెట్ లోకి ఉప ముఖ్యమంత్రిగా తీసుకుంటున్నారని ఒక ప్రచారం జరిగినప్పటికీ అలాంటిది ఏమీ లేదని చెప్పేసి కాసేపటి క్రితం జేడీయూ వర్గాలు ఒక ప్రకటన విడుదల చేశాయి. సో ఆయన పూర్తిగా పార్టీ పైన ఫోకస్ చేసే అవకాశం ఉంది. ఇప్పట్లో పదవులు తీసుకునే అవకాశం లేదు. ఇంకొక కీలకమైన అంశం చెప్పుకోవాలి. ఎందుకు సాదాసీదాగానే ఈ మొత్తం దాన్ని నిర్వహిస్తున్నారంటే, నితీష్ కుమార్ కి బీహార్ కు ఉన్న సంబంధం అలాంటిది, ఆయనకున్న ఎమోషనల్ అటాచ్మెంట్ ఇది. దీని ఏదో పండుగ వాతావరణంలో చాలా పెద్ద ఎత్తున గ్రాండ్ గా, నిజానికి బీహార్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి, ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం పాట్నాలోని గాంధీ మైదాన్ లో పెద్ద ఎత్తున నిర్వహిస్తారు ఎప్పుడు జరిగినా కానీ. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. రేపు ఉదయం 11 గంటలకు గవర్నర్ కార్యాలయంలోనే లోక్ భవన్ లోని ప్రమాణ స్వీకారం జరుగుతుంది. ప్రస్తుతానికి మాత్రం 3 మాత్రమే ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. బీజేపీకి సంబంధించి ఎవరైతే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉంటారో, ఇప్పుడు జరుగుతున్న ప్రచారం ప్రకారం అయితే సామ్రాట్ చౌదరి పేరు ప్రముఖంగా అనిపిస్తుంది కనుక ఆయనతో పాటు ఇద్దరు జేడీయూకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంటుంది. మిగతా వాళ్ళకి సంబంధించి, మిగతా మంత్రివర్గానికి సంబంధించి మాత్రం ఈ 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాతనే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. క్యాబినెట్ ని ఏ రకంగా చేయాలి, ఎందుకంటే ప్రస్తుతం బీహార్ లో జేడీయూ బీజేపీ కలిపి ఉంది కనుక ఇద్దరు కాంబినేషన్ కి సంబంధించి ఏ రకంగా మంత్రివర్గాలు శాఖల కేటాయింపుకి సంబంధించి కొంత ఎక్సర్సైజ్ చేయాలి కనుక ఈ రకమైన ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. అదే విధంగా రేపు జరిగే ప్రమాణ స్వీకారానికి ఇటు ప్రధానమంత్రి కానీ, హోంశాఖ మంత్రి కానీ ఎవరు కానీ ఈ కార్యక్రమానికి హాజరు కావట్లేదు. చాలా సాదాసీదాగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి. ఎందుకంటే చాలా మంది నితీష్ అభిమానులు ఉంటారు, జేడీయూకి సంబంధించి అభిమానులు ఉంటారు కనుక ఇదేదో గ్రాండ్ సెలబ్రేషన్ లాగా కాకుండా చాలా సాదాసీదాగానే నిర్వహించాలని బీజేపీ అధిష్టానం ఆదేశించినట్టుగా సమాచారం ఉంటుంది. ఆ కోణంలోనే ప్రస్తుతం ఏర్పాట్లు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ నరసింహారావు.